హైవేర్స్ లాంగ్జో అనే ఒక ప్రాంతం, ప్యాంగాంగ్షు అనేది ఒక ప్రాంతం, సాక్షిగామ్ వ్యాలీ అనేది ఒక ప్రాంతం. సో నోరు తిరగడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ వెనకాల మ్యాప్లో చూపెట్టాను. ఆ తర్వాత వచ్చేసి మన జయశంకర్ చాలా స్పష్టంగా చెప్పిన వీడియో అటాచ్ చేస్తాను చూడండి. సింపుల్, నేను చెప్పదలుచుకుంది క్యాటలిస్ట్ ఎస్పీ మెయిన్ ఛానల్లోనే పెడుతున్నాయి. నా చిన్నప్పుడు ఎక్కడన్నా సభలో సమావేశాలు ఉన్నప్పుడు వెళ్తా కదా, రాజకీయంగా అన్నప్పుడు పక్కన పెడదాం, దేశభక్తి సంబంధించి చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉండేవారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా అన్ని ప్రాంతాలను ఏకం చేస్తూ పాకిస్తాన్ కానీ చైనా కానీ ఎలా బుద్ధి చెప్దాని అనుకునేవాడు. నెహ్రూ వచ్చేసి ఎక్కడ వల్లభాయ్ పటేల్కి పేరు వస్తుందని చెప్పేసి, అలా కాదు ఇలా చేద్దాం అలా చేద్దాం, నువ్వు ఆగు పటేలు నేను చూసుకుంటానని చెప్పేసి ఇతను పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో ఏ రకంగా ఐక్యరాజ్యసమితి కంపుగా చేసుకున్నాడు. చైనా విషయంలో వద్దు అని చెప్తున్నా కానీ దాన్ని ఎత్తున ఎలా పెట్టుకున్నాడు. చైనా ఇండియా బాయ్ బాయ్ అంటే ఎలా హడావుడి చేశాడు, ఆ తర్వాత చైనాడు ఎలా చేశాడు ఏంటి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో మోదీ చేతకాంతనంతోనే చేతుల్లోకి వచ్చినటువంటి దాన్ని మరల వదిలిపెట్టిన హడావుడు ఎవరైతే చేస్తున్నారో దానికి ఆల్రెడీ క్లారిటీ ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు జయశంకర్ చెప్పాడు కదా, లాంగ్జో అనే ప్రాంతం ఎప్పుడు ఆక్యుపై చేసింది 1958-59 ప్రాంతంలో నెహ్రూ ప్రధానమంత్రి ఉన్న సమయంలో చైనాడు ఆక్యుపై చేసి తీసేసుకున్నాడు. ఈవెన్ ఆ సమయంలో బట్టతల మీద ఉన్న 1-2 ఉపయోగం ఏంటి, అవి లేకపోతేనే బాగుండిద్దని హిమాలయ పర్వతాలలో ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ సరౌండింగ్స్లో లద్దాఖ్ ఏరియాలో ఎవరికో అసలు ఆ ప్రాంతం అంతా చైనా వాడు తీసుకున్నాడు, తీసుకోమను అయితే ఏంటి, దానికి అనవసరం కాపలా దండగన్నట్టుగా ఇండైరెక్ట్గా మాట్లాడు ఈ నెహ్రూ అని చెప్పి నేను చాలాసార్లు విన్నా. ఇది ఇప్పుడు అదే ప్రూవ్ అవుతా ఉంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది పాకిస్తాన్ వాడు ఏం చేశాడు, అందులో కొంత భాగం చైనాకి ఇచ్చాడు. వాడు చక్కగా వ్యాలీలు ఏమంటారు బ్రిడ్జిలు కట్టుకున్నాడు. వాడు వచ్చేసి ఏకంగా మన మీద పెత్తనం చెలాయించాలన్నట్టుగా ఏకంగా కొత్త కొత్త గ్రామాలను ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ, క్యాంపులు అవన్నీ. సో వీడియో ఇంటెన్షన్ ఒకటే, మళ్ళా చెప్తున్నా, స్వతంత్రానికి ముందు అన్ని పార్టీలు వాళ్ళు కలగలిసి స్వతంత్రం సాధించుకుంటే అదంతా కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసేసుకొని ఆ తర్వాత 1948 జనవరి 30న ఆ గాడ్సే గాంధీని చంపిన తర్వాత ఇంకేముంది ఆ బీజేపీ, అప్పుడు బీజేపీ లేదులే, అప్పుడు ఆర్ఎస్ఎస్ హిందువులు ఎవరైతే వాళ్ళు మొత్తం వ్యతిరేకులు అద్దెని హడావిడి చేసి ఆ గాంధీ చావుని వీళ్ళకి అనుకూలంగా వాడేసుకొని కంటిన్యూగా వీళ్ళే మధ్యలో జనతా పార్టీ వచ్చి సరే కరెక్ట్గా ఉండలేకపోయింది, ఏకైనా మరలా ఎమర్జెన్సీ పెట్టినా సరే మరలా ఇందిరాగాంధీ వచ్చింది. సో మొత్తం మీద ఇందిరాగాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ వీళ్ళు ఈ దేశానికి మంచి చేసి ఉంటారు కదా, చేశారు, నో డౌట్, నేను కాదనను. కానీ వాళ్ళు ఈ రోజుకి భారతదేశంలో ఎన్నో సమస్యల కారణం అన్నది ఇప్పుడు మీలో చాలామంది తెలియదు కదా, అదే ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, అదే క్రాస్ చెక్ చేసి నేను కూడా చెప్తూనే ఉన్నాను. అండ్ వాజ్పేయి ఆమె ఇందిరాగాంధీని దుర్గామాత అనలేదని చెప్పేసి మొన్న ఒక వీడియో దొరికింది, అది ఏంటి దాని కథ కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోకి ఇంటెన్షన్ ఒకే ఒకటి, నెహ్రూ అండ్ ఈ కాంగ్రెస్లో చేసినటువంటి దిక్కుమల పనుల వల్లే ఈ రోజుకి పాకిస్తాన్తో చైనాతో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో మనం ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. బట్ వీటన్నింటికి త్వరలో సొల్యూషన్ దొరికింది అనడం నో డౌట్. When you keep saying land taken by China, please understand this land was lost in 1962. Chinese are building villages on the border. Where is the village built? It is built in a place called Longju, which the Chinese attacked and occupied in 1959. There's a statement of Nehru. Rahul Gandhi and the Congress talk about a bridge in Pangong Tso in Ladakh. This bridge is being built at a place where the Chinese came in 1958. Congress spokesman saying, the Chinese have built a road in Shaksgam Valley. Shaksgam Valley was allowed by Nehru to be part of Pakistan occupied Kashmir, and Kashmir, Pakistanis handed it over to China in 1963. So the Congress party is holding Modi responsible for Nehru's actions in 1949 and for Bhutto's actions in 1963. But apparently they have no culpability.